చేశారు. ఎన్నికల ముందు గ్రూప్ 2 2000 పోస్టులు ఉన్నాయి, గ్రూప్ 3 3000 పోస్టులు ఉన్నాయి అని చెప్పిండు. మళ్ళీ పరీక్షకు మధ్య సమయం ఉంటుందని చెప్పిండు. ఇప్పుడు చూస్తే వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ తప్ప ఈయన ఇచ్చింది ఏమీ లేదు. ఒక్క పోస్ట్ పెంచలేదు గ్రూప్ 2లో గ్రూప్ 3లో. అంతకుముందు చెప్పిన ఇవన్నీ గాలి మాటలేనా? ఒక్కటే అడుగుతున్నాం క్లియర్గా, మీరు ప్రజాపాలన అన్నారు. ప్రజాపాలన అంటే ఇదేనా? మేము ప్రజా దర్బార్కి పోయినా మా వినతి ఇవ్వడానికి మెడల్ బట్టి నూపుతురండి. మా ఫోన్లు చెక్ చేసి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో నిరుద్యోగ సమితుందని రానివ్వలేదు. ఇదేనా ప్రజాపాలన? ఒక్కొక్క వ్యక్తి వచ్చినా నన్ను కలవచ్చు అని ముఖ్యమంత్రి అన్నాడు. ఇక్కడ కొన్ని వేల మంది ఉన్నారు. ఏది రండి ముఖ్యమంత్రి వచ్చి చెప్పండి, మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి, నా ప్రాసెస్ ఇట్లుంది, ఇది మీరు నొప్పించండి. అది లేదు. నేను అన్నట్టు మళ్ళీ మాట్లాడటం ఈరోజు ఎలా మాట్లాడు చులకనగా బెండకాయలు ఏం మాట్లాడాలని ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అంత చిల్లరగా మాట్లాడతారా? ఒక్కసారి తనకు సమీక్షించుకొని ఎన్నికల ముందు నేను ఎట్లున్నా ఇప్పుడు ఎట్లున్నా అని ఏ అహంకారంతో అయితే కేసీఆర్ సార్ను మేము అనుకున్నామో అంతకంటే రెండింతల అహంకారం ఈయన చూపిస్తున్నాడు. అదేదో సామెత ఉంది, ఎరుగోరి తెచ్చుకున్న పిల్లి ఎగిరెగిరిది అన్నట్టు ఈయన అంతకంటే ఎక్కువ వేస్తుండు. కాబట్టి ముఖ్యమంత్రి ఇప్పటికైనా సరే మీ ఈగోని పక్కన పెట్టి రండి, మాతో చర్చలు జరపండి. ఈ రోజు మాత్రం ఏ రాత్రి అయినా సరే మాకు స్పష్టమైన హామీ వచ్చేదాకా ప్రభుత్వం నుంచి ఎట్టి పరిస్థితిలో మేము ఈ దీక్షను విరమించే ప్రసక్తే లేదు. ఒక్కటే డిమాండ్, ప్రధాన డిమాండ్, గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, గ్రూప్ 2 పోస్టులు పెంచాలి. డిసెంబర్లో రెండింటి కలిసి ఒకటే ఎగ్జామ్ పెట్టాలి. 1 వీక్ 15 డేస్ తేడా. వేరే ఏ ఆప్షన్ అడుగుతలేదు. మీరే చెప్పారు మేనిఫెస్టో 2 లక్షల సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలను ఎక్కడ 30,000 ఫిల్అప్ చేసినట్టు ఎవరు ఇచ్చారు? 30,000 వాళ్ళు ఎగ్జామ్ పెట్టి వాళ్ళు ఇచ్చే పేరు మీరు సర్టిఫికేట్లు ఇచ్చారు. ఇచ్చినంత మాత్రమే అయిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో సంవత్సరం లోపు 2 లక్షల పోస్టులు నింపేదాకా మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. ఈ రోజు మాత్రం ప్రధాన డిమాండ్ గ్రూప్ 2 పోస్టులు పెంచి డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలి, అంతే. మనవతరే వాళ్ళేమో యూట్యూబ్లో ఒకటి చెప్తారు, సీఎం గారేమో సాయంత్రము వేరే ముచ్చట ఒకటి చెప్తారు. అసలు వాళ్ళకే ఒక పొంతం లేదు. అసలు ఒక గజిబిజి గందరగోళ స్థితిలోకి నిరుద్యోగులను తీసుకెళ్ళి ఎగ్జామ్ ఉంటుందా ఉండదా అనే స్థితి కూడా తెలియకుండా తీసుకెళ్ళారు. ఒక్కటే స్పష్టమైన గవర్నమెంట్ హామీ ఇవ్వాలి, గ్రూప్ 2 పోస్టులు పెంచి డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టుకుని హామీ ఇవ్వాలి. తర్వాత మీరు జాబ్ క్యాలెండర్ ఇచ్చుకోండి, ఎన్ని లక్షలని ఇవ్వండి. ఇప్పుడు అడుగుతున్నాం కదా, ఆ జాబ్ క్యాలెండర్ ఇచ్చినప్పుడైనా రాసేది మేమే, ఆ ఉద్యోగాలను మాకు ఇప్పుడు మేమే అడుగుతున్నాం కదా, మాకు ఇవ్వండి అని. ఇదానికి ఇవ్వకపోవడానికి ఏముంది? మీరు ఒక్కసారి మీడియా ముఖంగా సీఎం గారు తెలియజేయన్నారు, ఒక్కసారి పునరాలోచించండి, మా బాధను వినండి సీఎం గారు.